సూచనల మేరకు విద్యా, వైద్యము, అభివృద్ధి అనేటువంటి అంశాల మీద వారి ఎజెండా అంశాల మీదనే కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళ అభ్యర్థులను కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా ఆర్మూరు కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి అవేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు ప్రియాంక కార్తీ తెలంగాణ ఇన్ఛార్జ్ ప్రియాంక కార్తీ పిలుపు మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండే అన్ని క్యాండిడేట్లు పోటీకి నామినేషన్ వేయడం జరిగింది. క్యాండిడేటింగ్ కూడా జరుగుతుంది. ప్రజలు గమనించాల్సింది ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఉన్నాయో ఫ్రీ ఉచిత కరెంటు, ఒంటరి మహిళ 2,500 రూపాయలు, మన విద్య, అక్కడ ఉన్న హెల్త్ కేర్ సెంటర్స్, ఇవన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం ఆ ఢిల్లీలో చూసి ఇవన్నీ గ్యారంటీలు పథకాలన్నీ చూసి తెలంగాణలో కాపీ చేయడం జరిగింది. ఉచిత కరెంటు, ఫ్రీ బస్సు, ఇక ఎలాంటి అన్ని ఏ విధంగా అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చినారు, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసి ఇడతబెట్టిన హామీలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మోసం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారం 2 సంవత్సరాలైంది. మా అక్క చెల్లెళ్లకు, మహిళలకు ఇప్పటి వరకు 2,500 ప్రతి నెలకి ఇస్తా అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేకపోయింది. మరి ఒకసారి అధికారం పెద్ద అధికారాన్ని చెప్పేసి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళా వాళ్ళ పార్టీలో పోయిన ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి కన్వా మార్చుకొని మరలో ఒకసారి ప్రజలకు అభివృద్ధి మేము దోచుకుంటామని చెప్పేసి వేరే చుట్టుపక్కల ఉన్న వార్డులలో పోటీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్లకు ఇంతకుముందు పోటీ చేసిన వార్డులలో వాళ్ళకు గెలిపారని ఓడిపోతారని తెలిసి ఆ భయంతో చుట్టుపక్కల ఉన్న వార్డుల మీద దృష్టి పడింది. సో ప్రజలకు అన్ని తెలుసు అభివృద్ధి ఇక్కడ ఆగిపోయిందని చెప్పేసి ప్రజలు ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసి, చీపురు గుర్తుకి ఓటేసి విద్య, వైద్యం, అభివృద్ధి చేయించుకోవాలని చెప్పేసి ఒక అడుగు అభివృద్ధి కోసం, ఒక అడుగు మంచి భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఈ ద్వారా నేను ప్రజలకు కోరుతున్నాను. ధన్యవాదాలు.